ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ. సర్వే జన లోక సమస్య సుఖినో భవంతు. గోవింద. సాధారణంగా గర్భవతులు పూజ చేయొచ్చా, అదేవిధంగా ఎన్ని నెలల వరకు పూజలు చేయొచ్చు, ఎటువంటి పూజలు చేయొచ్చు, ఎటువంటి పూజలు చేయకూడదని చాలామందికి సందేహం ఉంది. దానికి గల జవాబు నేను చెప్తానండి. ఇప్పుడు గర్భవతులు అనేది ఎవరైతే స్త్రీ గర్భం దాల్చి ఉంటారో, గర్భం దాల్చినటువంటి స్త్రీ వారి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా 3 నెలలు ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ప్రాణం అనేది భగవంతుడు 3 నెలలకి శిశువుకి ప్రాణం పోస్తారు భగవంతుడు కడుపులో, తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి. అప్పటి నుంచి పుణ్యక్షేత్రాలు అనేటివి వెళ్ళకూడదు. రెండవది వచ్చేసేసి ఎవరన్నా చనిపోయి ఉంటారు కదా, కాలమై ఉంటారు కదా, అటువంటి వారు కరమంత్రాలు చదువుతూ ఉంటారు, అటువంటి పూజలు ఉంటాయి, పెద్ద పూజలు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసేసి ఆ పూజలకు వెళ్ళకూడదు. తర్వాత వచ్చేసేసి గర్భవతులు ప్రదక్షిణలు అనేటివి చేయకూడదు. గర్భవతులు సాధారణంగా ప్రతిదినము వచ్చి వారు భగవంతుని నామస్మరణ చేయొచ్చు, భగవంతుని యొక్క జపం చేయొచ్చు, వారు పారాయణం చేయొచ్చు. కానీ గర్భవతులు ఒక 7 నెలలు అయిన తరువాత టెంకాయ అనేది కొట్టకూడదు ఇంట్లోపల. తర్వాత ఇంట్లో గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటిలో భర్త కానీ మామగారు కానీ క్షవరం అనేది చేపించుకోకూడదు. ఇంటి లోపల ఎవరన్నా స్త్రీ ఇంటి లోపల కానీ గర్భం దాల్చి ఉంటే ఇంట్లోపల మామవారు కానీ అలాగే వచ్చి ఆ స్త్రీ యొక్క భర్త కానీ గడ్డం కానీ కటింగ్ కానీ అనేది క్షవరం అనేది చేపించుకోకూడదు. తరువాత హోమాలు యజ్ఞాలు జరిగేటటువంటి దగ్గరికి గర్భవతులు అనేటివి అటువంటి పూజల్లో అనేటివి పాల్గొనకూడదు. హోమము యజ్ఞం దగ్గరికి గర్భవతి అనేది పూజలకి వెళ్ళకూడదు. తరువాత వ్రతాలు చేస్తూ ఉంటారు, చాలా వ్రతాలు చేస్తూ ఉంటారు. అటువంటి దగ్గరకు కూడా గర్భవతులకి అనేది ప్రవేశం అనేది ఉండదు.